మరో అంశం చూద్దాం. సీఎండీతో కేబుల్ ఆపరేటర్ల చర్చలు సఫలమయ్యాయి. కేబుల్ ఇంటర్నెట్ వైర్లను కట్ చేయొద్దని నిర్ణయించారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని టీజీ ఇంటర్నెట్ ప్రొవైడర్ ప్రెసిడెంట్ సతీష్ బాబు తెలిపారు. రన్నింగ్లో ఉన్నటువంటి కేబుల్ ఇంటర్నెట్ వైర్లను ఒకే బంచింగ్ విధానంలో తీసుకురావాలని చెప్పారన్నారు. నగర సుందరీకరణకు తాము కూడా అంగీకరిస్తామని ఆయన తెలిపారు. డీటెయిల్స్ని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, కేబుల్ సమస్యకు సంబంధించి కూడా కేబుల్ ఆపరేటర్లు దీనికి సంబంధిత అధికారులను కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా అర్జీ పెట్టుకున్నట్లుగానైతే తెలుస్తుంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కూడా ఈ కేబుల్ వైర్లు అనేటివి కట్ చేయడంతో చాలా ఎయిర్టెల్ కావచ్చు, అలాగే జియో కావచ్చు, ఇంటర్నెట్ కనెక్షన్స్ సంబంధించి పలు వేల సంఖ్యలోనైతే ఈ కంప్లైంట్లు అనేటివి వెళ్ళడం జరిగింది. దీనికి తగ్గట్టుగానే కొంతవరకు ఈ కేబుల్ ఆపరేటర్స్ కూడా ఇప్పటికే దీనిపైన చర్చ నిర్వహించడం, దీంతో పాటు అధికారులతో మాట్లాడడం అయితే జరిగింది. ఆ మాట్లాడిన సందర్భంలోనే చర్చలు అనేటివి సఫలమయ్యాయి అన్నట్టు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు ఇప్పటివరకు కట్ చేసిన లైన్స్ విషయానికి పక్కన పెడితే మిగతా ఏదైతే లైన్లు ఉన్నాయో వాటిని కట్ చేయము, కానీ నెక్స్ట్ టైం నెట్వర్క్ ఏదైతే కేబుల్స్ ఇచ్చే సమయం ఉంటుందో దాన్ని బండిల్గా మాత్రమే ఇస్తాము. సింగిల్గా ఇవ్వకుండా పూర్తి స్థాయిలో ఏవైతే రోడ్లపైన స్తంభాలకు ఎక్కువగా ఏవైతే ఈ యొక్క స్తంభాలకు వేలాడుతున్న వైర్లు ఏవైతే ఉన్నాయో అట్లాంటివి కాకుండా ఒక బాక్స్ టైప్లో ఏర్పాటు చేసి అందులో మాత్రమే ఈ యొక్క కేబుల్ వైర్లు ఉండే విధంగా చూసుకుంటామంటూ కూడా ఇప్పటికే దానికి కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లుగానైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కేబుల్స్కు సంబంధించి ఒక వేలాది కేబుల్లను కట్ చేయడం కావచ్చు, దాన్ని సోషల్ మీడియా వేదికగా కూడా ఒక రకమైన దుమారం జరుగుతుంది. ఎందుకంటే హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఎక్కువగా ఐటీ కంపెనీస్ ఉండడం, ఐటీ ఉద్యోగులు కూడా ఇక్కడ నుండి ఉండడం విశేషము. సో దీంతో ఈ కేబుల్ వైర్లు కట్ చేయడంతో ఆ యొక్క సేవలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా అంతరాయం కలిగింది. ప్రస్తుత ప్రపంచం పూర్తి స్థాయిలో కేబుల్ నెట్వర్క్ మీదనే నడవడం, అంతేకాకుండా ఇంటర్నెట్ మీదనే ఆధారపడి ఉండడం అయితే మనందరికీ తెలిసిందే. ఈ కట్ చేయడం వలన అయితే చాలా వరకు ప్రసారాలైనా కావచ్చు, లేదా కాంటాక్ట్స్ కావచ్చు, చాలా వరకు తగ్గిపోవడంతో వారికి ఎక్కువ ఇబ్బంది అయిన పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. దీంతో పూర్తి స్థాయిలో ఈ కేబుల్స్కు సంబంధించిన విషయాలు ఏవైతున్నాయో వాటన్నిటిని పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటాము. నెక్స్ట్ టైం కేబుల్స్ అంటే కనెక్షన్స్ ఇచ్చే టైంలో కూడా కొంతవరకు ఏవైతే వివరాలు కూడా తీసుకున్న తర్వాతనే ఆ ప్రాంతంలో ఏ విధంగా ఉంది, ఎన్ని కేబుల్స్ ఉన్నాయి, ఏ విధమైన కనెక్షన్స్ ఇవ్వాలి, దానికి ఎట్లాంటి బాక్సులు అనేటివి ఏర్పాటు చేయాలనేటివి కూడా చూస్తామంటూ కూడా చెప్తున్నాయి. అయినప్పటికీ కూడా మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా కట్టింగ్స్ అనేటివి జరుగుతున్నాయి. వాటిని కూడా తొందరలోనే ఆపు చేయించే ప్రయత్నం చేస్తామంటూ కూడా కేబుల్ ఆపరేటర్లు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ కేబుల్ నెట్వర్క్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో చూసుకున్నట్లయితే చాలా వరకు ఐటీ ఉద్యోగులు కావచ్చు, సాఫ్ట్వేర్కి సంబంధించిన వాళ్ళు చాలా ఎక్కువ మంది కూడా ఉంటుంటారు. వర్షాకాలంగా చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేస్తూ ఉంటారు. సో వారికి వైఫై కనెక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా అవసరం ఉంటాయి. అలాంటి ప్రాంతాల్లో చాలా వరకు కేబుల్స్ కట్ చేయడం వలన చాలా ఇబ్బంది అయిందంటూ కూడా చాలా కంప్లైంట్స్ కూడా వచ్చినట్లుగానైతే తెలుస్తుంది. ఇటు ఈ యొక్క ఎయిర్టెల్కి సంబంధించి దాదాపుగా 3000 కంప్లైంట్లు. మిగతా నగర సుందరీకరణ అనేది మంచి విషయమే. అదేవిధంగా ఇప్పుడు గణేష్ ఉత్సవాలు కావచ్చు, తర్వాత నవరాత్రులు కావచ్చు, విగ్రహాల ఊరేగింపులా కూడా ఇబ్బందులు ఉంటాయి. అయితే దాన్ని బేస్ చేసుకుని నగర సుందరీకరణ విషయంలో బంచింగ్ విధానం ఇదంతా కూడా కరెక్ట్ అయినప్పటికీ కూడా రన్నింగ్లో ఉన్న కేబుల్ ఇంటర్నెట్ వైర్లను ఒకవేళ ఈ మార్పులు చేర్పులు చేస్తే ఆల్రెడీ వర్షాల నేపథ్యంలో ఇంట్లో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి ఈ ఇంటర్నెట్ మీదే డిపెండ్ అయి ఉంటారు. వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఎలా ముందుకు వెళ్ళే పరిస్థితి అవకాశం ఉంది? ప్రస్తుతానికైతే అయితే కట్ చేసిన కేబుల్స్ ఉన్నాయో వాటి విషయాన్ని ఇప్పుడు ఏం చేయలేరు. ఎందుకంటే మళ్ళీ ఒకసారి కనెక్షన్స్ ఇవ్వాల్సిందే. కాబట్టి దానికి సంబంధించి వారి కంపెనీస్తో మాట్లాడుకోవడం, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి వారు వర్క్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. అదేవిధంగా ఈ యొక్క మిగతా కేబుల్స్ అంటే ఇతర ప్రాంతాలలో ఎక్కడైతే ఈ కేబుల్స్ను కట్ చేయడానికి వెళ్ళిన అధికారులు ఉన్నాయో వాటిని మాత్రం ఆఫ్ చేస్తున్నామంటూ చెప్తున్నారు. కానీ ఇప్పటికే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో ఈ కట్టింగ్స్ అనేటివి ఇంకా కొనసాగుతున్నట్టుగానైతే తెలుస్తుంది. వారికి పూర్తి స్థాయి సమాచారం ఇచ్చైతే ఆ కేబుల్స్ను కట్ చేయకుండా ఆపించే ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా ఇంకా ఇప్పుడు ఎవరైతే నష్టపోయారో వారికి సంబంధించి కూడా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని అయితే చెప్తున్నారు. అయితే ఈ గణేష్ నిమజ్జనాలకు సంబంధించి
సంబంధించి కావచ్చు, గణేష్ ఉత్సవాలకు సంబంధించి కావచ్చు, రోడ్డు పైన పూర్తి స్థాయిలో వేలాడుతున్న వైర్లు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా తొలగించాల్సిందే, లేదా వాటికి వేరే ప్రత్యామ్నాయం చూడాల్సిందే అంటూ కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోసారి ప్రమాదాలు రిపీట్ కాకుండా ఉండేందుకు ఈ యొక్క ఏవైతే చర్యలు ఉన్నాయో వాటిని తీసుకుంటున్నామని చెప్తున్నారు. అదేవిధంగా ఈ బంచింగ్ విధానం ఏదైతే ఉందో ఇది అంటే ఇప్పటికే చర్చలు సఫలమైనప్పటికీ కూడా కార్యాచరణ లేదా కార్యరూపం ఎప్పుడు దాల్చే అవకాశం ఉంది లిఖిత? ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిందా? ఎప్పటిలోగా ఇది కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది? ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కట్టింగ్ పని అనేది నిన్నటి నుండి స్టార్ట్ అయినట్లుగా తెలుస్తుంది. అయితే ఇంకా కొన్ని ప్రాంతాల్లో అదే విధంగా ఉంది. అయితే ఈ బంచింగ్ అనేది ఎక్కడెక్కడ అంటే ఈ కేవలం ఒక బొరబండ ప్రాంతం కావచ్చు, రహమత్ నగర్ ప్రాంతం కావచ్చు, అదేవిధంగా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే లక్షలాది కేబుల్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒక్క కేబుల్కు చూసుకున్నట్లయితే వేలాది ఒక స్తంభానికి వేలాది కేబుల్ చుట్టబడి ఉంటున్నాయి. సో అట్లాంటి పరిస్థితుల్లో వాటన్నిటిని కూడా ఒక పక్క ప్రణాళిక అనేది సిద్ధం చేసుకున్న తర్వాతనే వాటిని తొలగించడమా, వాటికి ప్రత్యామ్నాయం చేయడమా అనేది జరుగుతుంది. రైట్ లిఖిత, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.